వెల్కమ్ టు అఖండ 2 కాదు కాదు వట్టకాయ పార్ట్ 2. మీరు ఇప్పటికీ పార్ట్ 1 చూడకపోతే ఓపెన్ చేయైతే వెళ్ళి నా ఛానల్ ఉంటుంది చూడండి. ఒకవేళ చూడకపోతే చాలా బాగోదు. మనం పార్ట్ 1 లో ఈ లబ్బేగాళ్ళు కుంభమేళాలో వైరస్ వదిలే వరకు రోస్ట్ చేశాం. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే అప్పుడే ఈ బగీచాడు అక్కడున్న వాళ్ళందరినీ ఎరుపుకులం చేస్తాడు. దేవుని దగ్గరనే ఇలా జరుగుతుందంటే దేవుడే లేడని మళ్ళీ ఎరుపుకులం చేస్తాడు. ఇప్పుడు చెప్పండ్రా మియా ఖలీఫా బాయా గల్లా. ఇప్పుడు ఆ వైరస్ కి వ్యాక్సిన్ కోసం మన చదువుబిడ్డ ల్యాబ్ కి టాస్క్ ఇస్తారు. ఈమె చదువుబిడ్డ కదా, వ్యాక్సిన్ కనిపెడుతుంది. ఇప్పుడు దేశమంతా సప్లై చేయాలి కాబట్టి వాళ్ళకు ఒక ప్లేస్ కావాలి. వాళ్ళు లడాక్ ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు మన బగీచానికి ఏం పని పాటు ఉండదు కదా, ఎలాగో ఆ ప్లేస్ ని కనిపెట్టి అక్కడ అటాక్ చేపిస్తాడు. అక్కడ ప్రొఫెసర్ ఉంటదిగా, ఝాన్సీ లక్ష్మీబాయిలా ఫైట్ చేసి వ్యాక్సిన్ ని చదువుబిడ్డతో పంపిస్తుంది. కానీ పాపం చచ్చిపోతుంది. ఇప్పుడు థర్మకాల్ కొండల్లో ఒక చేజ్ ఉంటది. అందులో వ్యాక్సిన్ కోసం చదువుబిడ్డని చేజ్ చేస్తారు. మీకు ఇప్పటికీ ఈ సినిమా అర్థమైపోయి ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిపోవాలి. ఎస్, ఇప్పుడు మళ్ళీ బాలయ్య వచ్చి ఫిజిక్స్, లాజిక్, గ్రావిటీతో మళ్ళీ ఆట ఆడుకుంటాడు. ఇప్పుడు చిరుగోదేవాడు బగీచానికి ఫోన్ చేస్తాడు. రే బగీచే, నువ్వు వ్యాక్సిన్ లేకపోతే నీ బుద్ధలో సుతిల్వం పడతా. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు అని చెప్పి బగీచాడు అప్పుడే ఆ థర్మకాల్ కొండల దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడే అక్కడికి కొంతమంది బ్లాక్ షాడోస్ ఎంట్రీ ఇస్తారు. అరే లబ్బే, మీ నాన్నని చంపింది, మీ మనుషుని చంపింది, నన్ను కొట్టింది ఒక్కడేరా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తాడు. అందులో బగీచాన్ అయ్యా పిఎం కావాలని చెప్పి వీళ్ళ దగ్గరకు వస్తాడు. ఎన్నిరా పంపించేది, మీకేం పని బాట్లేదా ఇంటికాడా? ఇందులో వీని పేరే వెరైటీ ఉంటది, పిశాచ్ అంట. ఇందులో వీడు ఒక బటన్ నొక్కగానే అవతల ఉన్న పర్సన్ చచ్చిపోతాడు. అయితే వెళ్ళి నాకు అరే పిశాచి, నన్ను పిఎం చెయ్యరా, నీ మార్కెట్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తా. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అరే గాండ్రు, వీడికి చాలా పెద్ద సపోర్ట్ ఉంది. వీడిని చంపాలంటే పెద్ద పూజ చేయాలి. వీనికి ఆతుల ఆరాటం పిచ్చల పురాటం కదా, అందుకే ఎంత కష్టమైనా పూజ చేయమంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? కానీ అప్పుడే పెద్ద ట్విస్ట్. కానీ మళ్ళీ బాలయ్య వచ్చి వాళ్ళందరితో బాక్సింగ్ చేస్తాడు. అయన్నొద్దు, పాయింట్ కి రా. ఇక ఫ్లాష్ బ్యాక్ తర్వాత బాలయ్య చదువు బిడ్డను సేఫ్ గా తీసుకుపోతా ఉంటాడు. కానీ దారి మధ్యలో గుడి కనిపించేసరికి పూజ చేస్తాడు. కానీ అక్కడున్న ప్రజలు బాలయ్యని తిడతారు. అరే ముసలి ముడ్డదా, కరోనా వచ్చినప్పటి నుంచి ఆ గుడిని మూసేసాంరా, ఎందుకు పూజ చేస్తున్నావు? అలా కాదురా ఎరుపు కూడా. కరోనా వచ్చిందని పిల్లాన్ని దింగడం ఆపేసావా, మందు తాగడం ఆపేసావా? ఇక బాలయ్య వీళ్ళని మోటివేట్ చేస్తా ఉంటే చదువు బిడ్డ రీల్స్ చేస్తా ఉంటది. ఆ రీల్స్ పిఎం ఆఫీస్ వరకు రీచ్ అయ్యాయి. సార్ సార్ ఆ పిచ్చి ముందు రీల్స్ చేస్తుంది. ఫస్ట్ కమెంట్ నాది. నువ్వు పెద్ద పోకుముండలా ఉన్నది. ఆ రీల్స్ చూసి వాళ్ళ లొకేషన్ ని ట్రాక్ చేసి అక్కడికి రెస్క్యూ టీమ్ ని పంపిస్తారు. కానీ బగీచానికి గుద్దలో కొన్ని పూర్వలు జరుగుతాయి కదా, మళ్ళీ ఆడికి వస్తాడు. వాంతో పాటు పిశాచి అని కూడా తీసుకుని వస్తాడు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఎన్ని రోజులకు దొరికినవరా, ఈరోజు నీ సుల్లి కట్ చేసి నిన్ను ముస్లిం చేస్తా. ఏయ్, నువ్వు దీని జోలికైనావు, దాని జోలికి వెళ్తే నీ బాల్ పీక్కొని క్రికెట్ ఆడుకుంటాను రా లంబడి కొడక. తర్వాత ఇంకేముంటది, బాలయ్య పిశాచి అని చంపేస్తాడు. ఇంకా బగీచాడు ఆడికి ఎట్లాగో తప్పించుకొని చిరుగోదావరి దగ్గరకు వెళ్తాడు. ఎందుకు? వీళ్ళు మాట్లాడుతుండగానే బాలయ్య ఎంట్రీ ఇచ్చి అటాక్ చేస్తాడు. అటాక్ చేసుకుంటేనే చిరుగోదావరి చంపేస్తాడు. అప్పుడు ఈ గూట్లేవాడు సైలెంట్ గా ఉండొచ్చుగా, ఉండడు, ఎందుకంటే ఎరుపుకు కాబట్టి. అరే నాతోనే పెట్టుకుంటావా, నిన్ను నీ దేశానికి చంపి దెంగుతా. దెంగేరా లంబడి కొడక. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.